దేవుని మహాకృప, దేవుడిచ్చిన గొప్ప అవకాశం యొక్క ఉదయకాల సమయమే దేవుడు మనము ఎంతగానో ప్రేమించి ప్రతి రోజు ఆయన పాద సన్నిధిలో మనం ఉండడానికి, దేవుడితో గడపడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. నిజంగా మనం ధన్యులము. దేవుడు మనపై చూపిస్తున్న ప్రేమ అమోఘము. అలాగే ఈ అక్టోబర్ నెలలో 7వ తారీఖు సోమవారం ఉదయాన్నే దేవుడి పాద సన్నిధికి రాగలడానికి కారణం దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ. ఎవరైతే నమ్ముతారో అందుకు కూడా కళ్ళు వచ్చేది కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానంలో వెళ్ళిపోతాము. ఆనందముగా, సంతోషము. ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక అందరికీ ప్రార్థించండి. ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం వరకు, సాయంకాలం వరకు, సాయంకాలం వరకు, ఉదయకాలం వరకు, ప్రతిరోజు, ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే నాయన రాత్రికాల సమయం అంతా చక్కటి నిర్వహించాను తండ్రి. అలాగే మన ఉదయాన్ని చూడడానికి మీ కృపతో, మీ ధైర్యంతో నిలబెట్టిన దాన్ని బట్టి మనకు తండ్రి. అలాగే నాయన అందరూ కూడా ప్రతిరోజు తండ్రి నేను స్మరించుకునే వాక్యము, నేను గణపరిచే వాక్యము ఇంకా గొప్పగా నేను స్తుతిస్తూ అనేక తండ్రి నాయన నీ యొక్క మహిమను చూపించే వాక్యం అందరికీ దయచేయమని. అలాగే తండ్రి దేశాలను వెళ్ళి క్రీస్తు ప్రార్థనలో ఉన్నవారు, ఎక్కువ దేవుడు పరిచయంలో ఉన్నవారు, అలాగే మహిళలు క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారు, ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ చెప్పబడుతూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే బలహీనులకు బలమును, వస్త్రం లేని వారికి వస్త్రములను, అనారోగ్యంతో వారికి ఆరోగ్యమును, ధైర్యం లేని వారికి ధైర్యమును, సమస్తమును కూడా మీరే దయచి మరి ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానిస్తూ మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మా ప్రభుత్వంలో రాగలిగిన యేసు క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనకి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట మన దీపవందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు మనల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రతిరోజు మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఆనందకరమైన వాతావరణం, ప్రతిరోజు సంతోషకరమైన వాతావరణం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆనందంగా, సంతోషముగా అనేకుల కొరకు ప్రార్థించడము, అనేకుల కొరకు వాక్యాన్ని ధ్యానించడము, అనేకుల కొరకు మనము దేవుని మందిరములో ఉండడం అనేది నిజంగా మన యొక్క అదృష్టముగా, ఒక ధన్యకరమైన జీవితంగా మనం ఆలోచించడం మొదలు పెడితే ప్రేమ దేవుడు మనకు ఎంత గొప్ప జీవితం దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఏమిచ్చిన ఆయన మనము తెచ్చిన. అందుకే దావీదు మహారాజు మాట్లాడాడు, అయ్యా నిన్ను ఎన్నిసార్లు స్తుతించినా అది చాలా తక్కువే. నువ్వు చేసిన మేలు ఒకవేళ మేము జ్ఞాపకం చేసుకున్నాం అనుకుంటే లెక్కకు మించున్నాయ్యా. నువ్వు మాకు ఎన్నో మేలు చేస్తున్నావు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నావు. నువ్వు ఒకవేళ నిన్ను సంతోషపెట్టకపోయినా సరే ఒక బ్రతుకునిస్తున్నావయ్యా, నీ మాట వినకపోయినా సరే వాడు బ్రతికిస్తున్నావయ్యా. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా మేము నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నామేమో. అలా కాకుండా తండ్రి నేను గణపరిచే బిడ్డలుగా, నేను మహిమపరిచే బిడ్డలుగా, నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే బిడ్డలుగా ఉండడానికి దయతో మీరు మమ్మల్ని బలపరచమని అడుగుతున్నారండి. మీరు ఎవరైనా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు మన పట్ల చేస్తున్న మేలులు అనేకం అయితే జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ప్రేమ, దేవుని మనతో పాటు ఆయన తన కుమారుడు భూమి మీద పంపించి మనం ఎలాగైతే భూమి మీద బ్రతుకుతున్నామో అట్టి బ్రతుకు తన కుమారుడు అంటే యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి మనం ఏ ఆకలి మనకు వేస్తుందో, ఏ దెబ్బతింటే మనం నొప్పి వస్తుందో అలాగే ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టి
భూలోకానికి రావడానికి కారణం ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే మనకు ఆయన విడిచిపెట్టబోలేదు. ఎంత ప్రేమ అంటే మా పట్లకి ఎంత ప్రేమ నిజమండి. ఆ ప్రేమ తత్వం కలిగి మనం జీవించడానికి అది ద్రోహపడుతుంది. ఎందుకంటే మనం అనుకుంటాము మన గొప్ప ఇలా ఎవరు ఉన్నారంటే మీ సంపాదన బట్టి ఈరోజు 3 కోట్ల తిరగలుగుతున్నానంటే నేను కష్టపడుతున్నాను కాబట్టి, నా భార్య చక్కగా ఉండిపెడుతుంది కాబట్టి, నేను బయటకు వెళ్ళి ధనం తేగలుగుతున్నాను కాబట్టి అని అనుకుంటే పొరపాటు. నువ్వు బయటకు వెళ్ళి ధనం తేవాలన్నా, తెచ్చిన ధనం నువ్వు అన్ని కొనుక్కుని ఇంటికి వచ్చిన తర్వాత వండి పెట్టాలన్నా, వండుకున్న తర్వాత అది నీ కడుపులోనికి వెళ్ళాలన్నా, ఇదేది కూడా నీ బలాన్ని బట్టి కాదు, నీ ధనాన్ని బట్టి కాదు, నీకున్న పేరు ప్రత్యేకతను బట్టి కాదు, కానీ దేవుడు కృపను బట్టే జరుగుతుంది. ఆయన సెలవు అనేది ఒక మెతుకు కూడా నోటికి వెళ్ళదు. కాబట్టి ఆయన చేసే మేలులు గొప్పవి. ఆయన ఉన్నతమైన మేలు చేస్తారు. ఆ మేలు గురించి మాట్లాడుతూ యెహోవా సన్నిధిలో నిలవగలిగింది ఎవరు అనే మాట ఒకసారి మీరు కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో మీరు బాగా ఆలోచించగలిగితేనండి. కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం చదువుతాము. ఇప్పుడు విషయం మనం ధ్యానిద్దాం. ఆయన పరిశుద్ధ స్థలమును, ఆయన ఉన్న స్థలము, ఆయన ఉన్న చోటుకి ఎవరు ఎదగలడు? ప్రత్యేకత అనేది క్రైస్తవులు కనిపిస్తుందండి. ప్రత్యేకంగా మనం బ్రతకాలి. అందరిలా బ్రతికేయడం, అందరిలా తాగడం, అందరిలా తిరగడం అని అందరిలో ఉండాలి. నీకు నచ్చినట్టుగా చేయడం అనేది దేవాది దేవుడికి ఇష్టం కాదు. మొదటిగా దేవుడి గారు ఇష్టపడడు. మరి దేవుడు సన్నిధిలో, దేవుడి మందిరంలో, దేవుడి చోట ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం మాటలు తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం ప్రారంభించాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. చూడండి జాగ్రత్త మాటలు. తన పరిశుద్ధ పర్వతం మీద, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ప్రశ్న. ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. అయ్యా నీ పరిశుద్ధ పర్వతం పరలోకంలో ఇది భూమి మీద వ్యాపరిచిన మందిరం ఉండదగిన ఎవడు? ఎలాంటి వాళ్ళు స్వీకరిస్తావు, ఎలాంటి వాళ్ళు కోరుకుంటున్నావు అని మనమే ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు భక్తుల ద్వారా మాట్లాడిస్తున్నా అద్భుతమైన మాట ఉందండి. మాట ఏం చెప్పుకుంటారు చూడవచ్చు. యథార్థమైన ప్రవర్తన కలిగి, నెక్స్ట్ నీతిని అనుసరించు, నెక్స్ట్ హృదయపూర్వకముగా నిజము పలికి వాడే దేవుడికి మహిమ కలుగుగా. చూడండి, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. ఈ వచనం కాదు, ప్రతి వచనాన్ని, ప్రతి మాటని, ప్రతి సందర్భాన్ని మనకు నచ్చిన విధంగా కాదు తీసుకోవడం. ఆ మాటలు ఎందుకు రాయించారో, ఆ మాటలను అనేక మందికి మనం చెప్పాలన్న ముందు ఇలాంటి బ్రతుకు మనం బ్రతకాలి అని ఒక ఆలోచన ఎంతమంది జీవించాలి. రైట్ రైట్. చూడండి, ఇక్కడ అనే మాట ఏంటంటే, ఇక్కడ అనే మాట దేవుడి పరిశుద్ధ స్థలంలో ఎవరు నివసింపగలడు అని ఇక్కడ అంటున్నాడు. యథార్థమైన ప్రవర్తన, రెండు నిజము పైన వాడే, నీతిని అనుసరించు ఉండేవాడే, హృదయపూర్వకముగా నిజము పలికివాడే, అట్టివాడు. చూడండి, అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన శరీరాన్ని కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. జాగ్రత్త గమనించండి. ఇక్కడే మన యథార్థత తేలుతుంది. ఎందుకంటే మనం ప్రార్థిస్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, వాక్యం చదువుతున్నాము, వాక్యం చెబుతున్నాము, పాటలు పాడుతున్నాము అని అనుకుంటే లాభం లేదు. అన్నీ చెయ్యాలి. చేస్తూ కూడా నువ్వు ఎలా బ్రతకాలో అవన్నీ
చేస్తూ నువ్వెలా బ్రతకాలో, ఎలా ఉండాలో నేర్పించేదే బైబిల్. అంటే మామూలుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇదిగో నేను మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, పాట పాడుకోవాలి, వాక్యం వినాలి, ఇలా లేదా మందిరంలో పరిచర్య చేయాలి, మంచిదే. ఇవి చేస్తూ నీలో ఉండవలసింది ఏంటి? వెళ్ళొచ్చేస్తే సరిపోద్దా అంటే కాదు. వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్న నీవు, పాటలు పాడుతున్న నీవు, వాక్యాన్ని చదువుతున్న నీవు, వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు చేయవలసిన పని ఏంటి అని అంటే, ప్రేమ దేవుడు మాత్ర యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలట. ఎంత మంచి మాట చెప్తున్నాడంటే, ఈరోజు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నవారే ఎవరికి ఇష్టం అంటున్నాడు ఇక్కడ. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. నీతిని అనుసరించు. నీతిని అనుసరించే, నీతి అంటే దేవుడి వాక్యమే. దేవుడి వాక్యమే నీతి. అంటే మరి వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, మరి వాక్యాన్ని అనుసరిస్తున్నావా? చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇలాంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే అంటున్నాడు, అట్టివాడు నాలుగుతో కుంటున్నాడు, తన చెలిగానికి కీడి చేయడు, తన పొరుగు వారి మీద ఎంత గొప్పడు. దృష్టి పెట్టు, ఆలోచించాలి ఒకసారి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయడట, నాలుగుతో కొండెమలాడాడు. నాలుగంటే నాలుగు కాదు, ఎదురుగా మాట్లాడుతుంటాడు వాడి గురించి, మన వాడి దగ్గర మనం వేరే మాట మాట్లాడడం, ఇవేమి కాదు. అసలు సైలెంట్. ఒక అవతల వాడు ఎంతగా మాట్లాడుతుంటే మనం కూడా అర్థం మాటలు రావు, మంచి మాట మాట్లాడుతాడు, అందుకే వాడు ఎక్కువ మాట్లాడుతుంటే సైలెంట్ అయిపోతాడు. అసలు కాలం పెట్టుకోడు, పగకలహము రేపు తగఉండదు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకంగా నిజం వెళ్తాడు, అబద్ధవాడు. అంటే క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీ, దీన్నే కొన్ని విలువలు అంటారు. విలువలు ఉన్న మనిషికి మామూలుగా కొన్ని విలువలు ఉంటాయి లోకంలో ఉన్న వారికి. మరి మనం నీతిగా న్యాయాధిపతి ఉన్నాం, మరి ఆయనతో మనం ఇంకెంత నీతిగా ఉందని, ఇంకెంత దాంట్లో ఉండాలి. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుల. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు హృదయపూర్వకముగా నిజం పలుకుతాడు. అట్టివాడు, అలా ఉన్నవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, నీతిని అనుసరించి నడిచేవాడు, హృదయపూర్వకంగా నిజం పలికేవాడు, అట్టివాడు నాలుగులతో కుటుంబాలు ఆడే గొడవకి వెళ్ళడు. చల్లార్చడానికి చూస్తాడు తప్ప గొడవకి వెళ్ళడు. రెండో మాట, అట్టివాడు నాలుగుతో కుటుంబాలు ఆడాడు, తన చెలిగానికి కీడి చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. పక్కన ఉన్న చెలిగాడు స్నేహితుడు, వాడి కీడి చేయాలనిపించదండి. చేతనైతే ఏం చేయాలి, లేకపోతే పాలులో ఉండాలి అనిపిస్తుంది. ఇంకొకటి, ఎదుటి వాడి మీద నింద మోపడు. ఒకవేళ అవతో తప్పే చేయనివ్వండి, 10 మందితో వాడి మీద తప్పుగా చెప్పడు. ఎందుకు? అది 10 మందికి చెప్పేటంటే వాడితో ఏదైనా తప్పు చేస్తామని చెప్తే బాగుంటుంది. అలా చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే 10 మందికి చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, సేవకులైనా విశ్వాసులైనా ఎవరు తప్పు చేసిన దగ్గర మాట్లాడండి, ఇది తప్పు అని 10 మందితో చెప్పొద్దు. ముందు 10 మందికి చెప్పాలంటే తల మీద తీసేయండి. 10 మందితో చెప్పాలనుకున్నవాడు యెహోవా మందిరంలో నివసించలేడు, ఆయన గుడారంలో ఉండలేడు, వాడు యథార్థంగా ప్రవర్తించలేడు, వాడి నీతిని అనుసరించలేడు, వాడు హృదయపూర్వకముగా నిజము పలకలేడు. దీన్ని బట్టి మీకు ఆడవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. 10 మందికి చెప్పేవాడు నీకు కొద్ది కాదండి. నా దృష్టిలో, దేవుడి దృష్టిలో అంతకంటే ఎక్కువే. అసలు కాదు అన్నాడు దేవుడు.
వారిని నింద మోపడానికి ప్రయత్నం చేయకు. వాటికి డైరెక్ట్ మాట్లాడే అక్కడ వదిలే. దేవుడు అంటున్నాడు నీవు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వక ఎప్పుడైతే నిజం పలుకుతావో నువ్వు గొడవలకి వెళ్ళవు. రెండవది, నీ పొరుగు వాడు నిందమోపవు. మూడవది, నీ చరిత్రకి కీడు చెయ్యవు. గొప్పవాడు దేవుని మందిరములో లేదా దేవుని ఆలయంలో లేదా దేవుని సన్నిధిలో ఉండగలిగిన వాడు ఉంటే క్వాలిటీస్. ఒకటి కింద చూద్దాం. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరో నింద మోపేవాడు. అతను యెహోవాకు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని మహిమ కలుగును. తర్వాత అతను ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. ఎవరు? నీతిని అనుసరించేవాడు. తర్వాత తన ద్రవ్యము వడ్డీ కీడు. ఏం చేయకూడదంటే వడ్డీ కీడు. నిరపరాధ చెరుపునికి నచ్చపుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కూడా కదల్చబడడు. అప్పుడే సహోదరి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలంటే, దేవుని సన్నిధిలో నువ్వు కదల్చబడకుండా ఉండాలంటే ఈ క్వాలిటీస్ అన్ని మనలో ఉండాలి. క్వాలిటీస్ అన్ని మనలో ఉండాలి. నీ ఆత్మీయుడికి నువ్వు వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదట. రెండోది, నాలుగు పండుగలు ఆడకూడదు, గొడవ తినకూడదు. రెండోది, నీ చెరిగాని కీడి చేయకూడదు. మూడవది, నీ పొరుగు వారిని నింద మోపకూడదు. నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో కనుక దేవుని యొక్క మహిమను కనపరిచేవాడిగా, దేవుని యొక్క మహిమను వివరించేవాడిగా, దేవుని ఉన్నతమైన స్థాయిని చూపించేవాడిగా ఉండాలని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఎంత గొప్పగా దేవుడు మనతో అందరినీ కూడా మాట్లాడిన దేవుడికి ఏమిచ్చి మనం సెట్ చేస్తున్నాడు. ప్రతి విషయంలో ఇంకా నీకు కానీ నాకు కానీ ఇది మాట ఉండదు. వారికి కానీ పొరుగు వారు నిందమో అలవాటుందా? నీ చెరిగారి గిరి చేసే అలవాటుందా? నువ్వు ఎదురు వ్యక్తులు గొడవ పెట్టుకునే అలవాటుందా? మానే. అట్టివాడు ఆయన సన్నిధిలో ఉండలేడు. ఆయన సన్నిధిలో ఉండేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి, 2 నీతిని అనుసరించు, 3 హృదయపూర్వకముగా నిత్యము పలుకువాడే ఉండాలి. అట్టివారిగా అందరూ ఉండాలని మనసుకు కోరుకుంటూ రోజు మాటలు ముగిస్తున్నాను. రేపటి కాల సమయం వల్ల అనేకమైన అద్భుతమైన మాటలు నేర్చుకుందాము. దేవునికి దగ్గరగా ఉన్నాము. ఆయన సహవాసము చేద్దాము. అలాగే చక్కగా మళ్ళా మీ పనులు మీరు చూసుకోండి. ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మళ్ళీ ముందు ప్రార్థన చేసుకోండి. దేవుని నామాన్ని మహిమపరచండి. తనలో వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరలోకంలో ఉన్న వారి తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతిస్తున్నాము. దేవా, ఉదయకాలం వరకు సాయంకాలం వరకు ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము తండ్రి మమ్మల్ని కాపాడుతున్న తండ్రి ఉదయం ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరికి దయచి ప్రార్థిస్తూ మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వరకు ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించుగాక.